అంత గిరాకీ ఉంటుంది. మొన్నటి వరకు మనం ఇంపోర్ట్ చేసుకునే దేశము ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకునే దేశంగా మారుతుంది. రాజమౌళి గారు, ఒకటి అంటే మనం ఇక్కడ చాలా క్లియర్ కట్గా భారత్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది, మనం ఏంటి, మన స్టామినా ఏంటి, యుద్ధంతో ఒక రకంగా బయటపడింది. కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు చాలా ఉత్సాహంగా మేము ఏదో గెలిచామని వాళ్ళు ప్రకటించుకున్నారు, అక్కడ ర్యాలీలు తీస్తున్నారు. సో కొంతమంది క్రికెటర్ అఫ్రీద్ లాంటి వారు కూడా పాల్గొన్నారు. చాలా ఇవన్నీ చూస్తున్నాం మనం. అంటే ఈ చర్యలు పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంట? అది వాళ్ళు మనము ఆల్రెడీ అనుకున్నాం కదండి, వాళ్ళకు అసలు బుద్ధి అన్నది లేదు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. దానికి ఆల్రెడీ మనం బుద్ధి చెప్పినామని అనుకుంటున్నాం. ఇప్పుడు అయిపోయి వచ్చేసరి అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది, ఆడిట్, న్యూక్లియర్ ఆడిట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి వచ్చింది. వాళ్ళు కొన్ని గంటల నిజాలు చెప్తారు. అయితే వాళ్ళు కూడా మన నిజాలు చెప్తారా, దాచిపెడతారా అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే గురుగారు ఇందాక అన్నారు ఏమని, మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ అని మనల్ని కొట్టేసిండ్రు, అటు చైనాని కొట్టేసినాం. ఇంకా వాళ్ళకు ఇంకా పూర్తి కొట్టేస్తే అసలు వాళ్ళకి మార్కెట్ లో పుట్టగతులు ఉన్నామని చెప్పేసి హుటాహుటిన వాళ్ళు మన కాళ్ళ పేరానికి రావాల్సింది పోయి పాకిస్తాన్ మెడల్ వచ్చి వాళ్ళతో ఫోన్ చేయించి మనం పెట్టారు. ఐ థింక్ నా మాటలు వినబడుతున్నాయి మీకు? వినిపిస్తున్నాయి రాజమౌళి గారు, చెప్పండి. ఎందుకంటే నా వీడియో ఫాజ్ లో ఉంది, అందుకని అడుగుతున్నా. వాయిస్ వినిపిస్తుంది. ఇంకొకటి, ఇక్కడ మనపై యుద్ధం గెలిచాం, అక్కడ బలూచిస్తాన్ దాదాపుగా 90% ఆక్రమించింది. సో యుద్ధం కూడా ప్రకటించబోతుంది. అదే బస్తాలు కూడా ఇప్పుడు మనకు హస్తాలు సాపుతుంది భారత్. మీరు మీ పవర్ మీరు ఏం చేయొద్దు, మీరు పెద్దన్న లెక్క ఉండండి, మాకు కొన్ని వెపన్స్ ఇవ్వండి, వీళ్ళ పని మేమే పడతామని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. అంటే ఒక రకంగా భారత్ విజయంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. భారత్ జనగణమన పాడటం, జెండాలు ప్రదర్శించడం, భారత్కు అనుకూలంగా అక్కడ ఉండటం అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వాళ్ళు ఉద్యోగంగా వాళ్ళు చేసే డాన్స్ చూస్తుంటే నాకు కూడా చేయాలనిపించింది, అంత ఉత్సాహం అనిపించింది. అంటే వాళ్ళ ప్రజలు కానీ రాజమౌళి గారు ఒకటంటే నమ్మాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మనం బంగ్లాదేశ్ కోసం పోరాటం చేశాం, ఇప్పుడు పరిణామాలు ఎలా చూస్తున్నాం. అంటే ఇక్కడ కూడా అలాంటి మళ్ళీ భవిష్యత్తులో మనకి మళ్ళీ శత్రువులు తయారు. ఎందుకంటే సాయం చేసిన టర్కీ లాంటి దేశాలే మనకి మన శత్రువులకి సాయం చేశాయి. మన భారతదేశము భారతీయ ధర్మాన్ని పాటించేటోళ్ళు ఎవడన్నా వచ్చి అంటే మనం ఉదారంగా సాయం చేయడానికి ఉంది. వాళ్ళు కూడా చేద్దాం, పాపం చేయని తర్వాత వాడు మనం ఏం చేయలేం కదా. అట్లా అని చెప్పి మనం సాయం చేయకుండానే. సో నిజంగా ఇది ఒక హర్షించదగ్గ విషయమే. కానీ కొత్త రకంగా కొంతకి ఇప్పటికి నాకైతే పాకిస్తాన్ అయిపోయింది, దాన్ని పక్కన పెడదాం. కానీ అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే భారతదేశంలోనే అంతర్గతంగా వాళ్ళు ఇక్కడ చొచ్చుకపోయినారు. అంటే మూలాలకు చొచ్చుకపోయిన విష బాంబులు చాలా ఉన్నాయనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చేసేసి ఇక్కడ ఒక పిల్లని 10 మంది పిల్లలు కానీ ఆ 10 మందిని కూడా మదర్సాలలో చదివించి ఆ మదర్సాలలో వారి మైండ్ లో మొత్తం విషం ఎక్కిస్తాడు. అరే రేపు హిందువులను మనం చంపాలి, అదే వాళ్ళకి నేర్పించేది. ఇక వాళ్ళకు చరిత్ర ఉండదు, ఇంజనీరింగ్ ఉండదు, సాహిత్యం ఉండదు, సంస్కృతి ఉండదు, వాళ్ళకు నేర్పించేది అది. సో అట్లా ఉన్నోళ్ళ సంగతి ఎట్లా అన్నది నాకు ఇంకా కొంచెం నేనైతే అది ఫీల్ అవుతున్నా. నాకు పాకిస్తాన్ గురించి భయం లేదు. అంటే దీనికి ఒకవేళ అంటే కొన్ని కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. అంటే ఉదాహరణకి పౌర హక్కుల గురించో కొన్ని చట్టాలు తీసుకురావడం, అంటే ఇలాంటివి కొన్ని చేయబోతుంది. కానీ దానికి కొంచెం బ్రేక్ పడింది. ఇప్పుడు ఏమైనా అలాంటి ముందుకెళ్తే గనక రిజల్ట్ వచ్చే అవకాశం ఉందంటారు. అదే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు గెలిపించుకొని వచ్చి మనదే పడ్డా ఎంత ఉపయోగమైందంటే రేపు మనకు వక్ఫ్ బిల్లు ఈజీగా పాస్ అయిపోతుంది. దాన్ని ఎవడు దాని మీద మళ్ళీ గెలుకడు. ఇక్కడ ఒక్కటే దెబ్బకి ఓవైపు వ్యక్తి ఒక 5,000 6,000 సామ్రాజ్యాలు కానీ ఒకటే రాజమౌళి గారు, అమెరికా జోక్యాన్ని అంటే యుద్ధంలో అమెరికా జోక్యాన్ని చాలా తీవ్రంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో ఈ అంశాన్ని అంటే ఎందుకు ట్రంప్ ప్రకటించారు ముందు భారత్ పాక్ నుంచి సంబంధించినటువంటి ఫోన్ చేశారని క్లియర్ కట్గా డీజీఎంఓ చెప్తున్నప్పుడు కూడా ముందు అక్కడి నుంచి స్టేట్మెంట్ రావడంపై పార్లమెంట్ నిర్వహించాలని కొన్ని పట్టుబడుతున్నాయి. ఇలాంటి అంశాలపై కేంద్రం ఎలా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందంటారు? సో అక్కడ ప్రశ్నలు సరైనవి అంటారా? వీళ్ళు కుక్కముత్తు పిందరు, వీళ్ళు పూత కూడా లేదు, వానపాము లాంటి వాళ్ళు వీళ్ళు. ఇంకా సారి వానపాము అద్భుతం చేస్తుంది భూమికి. వీళ్ళ అంతక పాతకులు, వీళ్ళు నిల్వ విష పాతకులు. నరేంద్ర మోడీ
వాటికి దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళకు తెలివి లేదు, మన లేదు. ఖర్గే అనేటోడు ఆయన ఉన్నాడు, ఆ పెద్ద మనిషి, ఆయనకు చేతులెత్తి దండం పెట్టాలి. ఆయన ఏమంటాడండి, నరేంద్ర మోడీ కంటే దాడి చట్ట ఆయన పారిపోయినట్ట. ఎంత దుర్మార్గంగా పెద్ద మనిషి దుమ్మెత్తిపోయాలి. ఈ ఓర్వలు నరేంద్ర మోడీ విషయాలను ఓర్వలేకపోతున్నా. అంటే నరేంద్ర మోడీ అని ఎందుకు అంటున్నా అంటే, క్యాప్టెన్ తను సమన్వయపరుస్తున్నాడు. భారతదేశం ఏం కావాలో అది కరెక్ట్ దిశా నిర్దేశం చేస్తున్నాడు. ఇంకా నాకు అద్భుతమైన ఏంటంటే, ఒక వ్యక్తి అద్భుతమైన ఇచ్చిండు. యోగి గారు కూడా ఏమంటున్నారు, ప్రపంచానికి చూపించడం బ్రహ్మాండం వాళ్ళకి చాలా అద్భుతమైనది. అది నరేంద్ర మోడీ గారు కాకుండా కూడా ఒక సీఎం, భారతదేశంలోనే ఒక పెద్ద రాష్ట్రానికి సీఎం కూడా ఇస్తున్నాడు ప్రపంచానికి. బ్రహ్మోస్ ద్వారా మేమంటే ఏందో తెలిసింది, అది చాలు అంటున్నాడు. ఇవన్నీ వీళ్ళు భరించలేకపోతున్నారు. వీళ్ళకి ఈ దెబ్బతో వీళ్ళ పడైపోయింది. రేపు భారతదేశంలో రాబోయే అన్ని చట్టాలు భారతదేశ సనాతన ధర్మానికి, అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛగా నిర్భయంగా భాషలో బతకగలుగుతాడు అన్నదానికి సంబంధించిన ఏవైతే బిల్లులు ఉంటాయో అవన్నీ ఈజీగా పాస్ అయిపోవడానికి ఇది ఒక మంచి అవకాశం దొరికింది మనకి. ఇది దీని తర్వాత ఇంకెవ్వడు దీన్ని ఆసరాగా తీసుకుని, అంటే దీన్ని ఇట్లా చేసుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది దుర్మార్గపు విషపు రాజకీయ నాయకులు భయపడుతున్నారు. వాళ్ళకి ఫ్యూచర్ ఒక 25-30 ఏళ్ళ దాకా మళ్ళీ వాళ్ళకి అధికారం రాదని చెప్పేసి అక్కస్తోని ఒక విధమైన దాన్ని ఏమంటారు, అక్కస్ ఒకటి విషపూరితమైన ఆలోచన, ఓర్వలేని తనము, ఇవన్నీ వాళ్ళకు పట్టిస్తున్నాయనిపిస్తుంది నాకు. రైట్. పాపిరెడ్డి గారు.